వీడియో చేసే ముందు ఎవరైతే కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు ఈ కింద ఇచ్చిన మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. పీసీ వారియర్స్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఈ పోలీస్ నోటిఫికేషన్ సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా ముందుగా మన ఛానల్లోనే వీడియో చేయకముందే కూడా ఈ మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే చెప్పడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. మన వీడియోలోకి వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగార్జున. మీరు చూస్తున్నారు నా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మన పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి చాలా వరకు అయితే చాలామందికి హైట్ అయితే రాకపోవడం జరిగింది, డిస్క్వాలిఫైడ్ అవ్వడం జరిగింది. ఎలా అంటే ఎస్ఐకి క్వాలిఫై అయిన వాళ్ళు మిగతా ఏదైతే 2016-18లో క్వాలిఫైడ్ అయిన వాళ్ళు కూడా 168 పైన ఉన్న వాళ్ళ హైట్ కూడా ఈసారి రాకపోవడం జరిగింది. మరి ఇది సెన్సార్ ప్రాబ్లమా లేదంటే ఏదైనా ప్రాబ్లం అనేది అయితే ఇంతకుముందు వీడియోలోనైతే నేను కొంచెం చెప్పడం జరిగింది ఎలా అనేది. ఈ వీడియోలో మాత్రం మేమైతే మన బోర్డు చైర్మన్ గారిని అయితే ఈ హైట్ ఇష్యూ మీద అయితే మేము కలవడం జరిగింది. అక్కడ ఏం జరిగింది ఏం లేదు అనేది అయితే నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇది ఎంతోమంది ఆస్పిరెంట్స్కి ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇలా ఎవరైతే డిస్క్వాలిఫైడ్ అయి ఉన్నారో అలాంటి వారికి ఏం చేస్తే మీకు న్యాయం జరుగుతుంది అనే దానిపైన అయితే నేనైతే క్లియర్ కట్గా చెప్తాను. అక్కడ ఏం జరిగింది అనేది అయితే ఫస్ట్ తెలుసుకుందాం. మేమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ హైట్ ఇష్యూ మీద ఈ అన్యాయం జరిగింది, ఇలా సెన్సార్ కొలతల వల్ల లేదంటే ఫిల్టర్ కావాలనే ఒక ఉద్దేశంతో ఇలా అయితే జరిగిందని అయితే మేము మా ప్రాబ్లమ్ని అయితే చెప్పడానికని అయితే మేము మన ప్రభుత్వం తరఫున ఫస్ట్ గ్రీవెన్స్లో ఏదైతే ప్రజావేదిక ఫిర్యాదులో అయితే ఉందో అక్కడైతే మేము ఒక కంప్లైంట్ అయితే నారా లోకేష్ గారికి అతని పేరు మీద అయితే సార్ గారి పేరు మీద అయితే మేము గ్రీవెన్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడ వచ్చేసి మాకు అక్కడ ఉన్నటువంటి మినిస్టర్స్ అయితేనేమి వాళ్ళు మాకు డైరెక్ట్గా డీజీపీ గారు అపాయింట్మెంట్ అయితే మాకు ఇవ్వడం జరిగింది. ఆ డీజీపీ గారి అపాయింట్మెంట్ సాయంత్రం 6 గంటలకి అయితే మాకు ఇవ్వడం జరిగింది. మీరు స్క్రీన్ మీద కూడా చూడవచ్చు ఆ ఫిర్యాదు యొక్క కంప్లైంట్ లెటర్ అనేది. మరి దాని తర్వాత మరి ఏదైతే జనసేన పార్టీ ఆఫీస్ ఉందో జనసేన పార్టీ ఆఫీస్కి కూడా మేమైతే ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి అయితే ఈ ప్రాబ్లం గురించి తెలపాలని అక్కడ మేము లెటర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు మీకు జరిగింది అయితే అన్యాయమే, మేమైతే ఖచ్చితంగా దీనిపైన మేము ఖచ్చితంగా మీకు న్యాయం చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటాం అని అయితే అక్కడ చెప్పడం జరిగింది. మరి ఇంతవరకు అయితే ఈ వీడియో చేసినంతవరకు అయితే మనకైతే ఎటువంటి అయితే కాల్ కానీ వేరే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే కానీ రాలేదు. మరి దాని తర్వాత అయితే మేము సాయంత్రం 6 గంటలకి డీజీపీ గారితో మాట్లాడడానికని డైరెక్ట్గా డీజీపీ ఆఫీస్కి వెళ్ళాము. డీజీపీ ఆఫీస్కి వెళ్తే డీజీపీ గారు ఇది నా పరిధిలోకి రాని అంశం కదా అని మన చైర్మన్ గారికి అయితే ఆ లెటర్ని రెఫర్ చేయడం జరిగింది. మరి ఆ రోజు మేము కలవలేకపోయాము చైర్మన్ గారు లేకపోవడం వల్ల. మరుసటి రోజు అయితే మళ్ళీ వెళ్ళిన తర్వాత 11 గంటలకైతే మాకు సార్ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ మేము వెళ్ళిన తర్వాత డీజీపీ ఆఫీస్లో ముందులో రిపోర్ట్ తీసుకున్నారు, ఏం జరిగిందనేది, ఏ విషయం మీద వచ్చారు, ఎలా అపాయింట్మెంట్ మీకు ఎవరు ఇచ్చారు అనే దానిపైన అయితే అక్కడ చెప్పడం జరిగింది. మరి అక్కడి నుంచి అయితే మరి మమ్మల్ని అయితే డైరెక్ట్గా చైర్మన్ గారికి తీసుకెళ్ళే ముందర బోర్డు మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మమ్మల్ని అయితే ఎంక్వైరీ చేయడం జరిగింది. మరి ఎందుకు ఎంక్వైరీ చేశారనేది వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో మరి చైర్మన్ గారి దగ్గర దానికోసం ఎంక్వైరీ అయితే మేము చేసాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ ఈవెంట్స్లో క్లియర్ కట్గా మాకు పైనుంచి వచ్చిన ఆర్డర్స్ ద్వారానే మేము ఇది కొలవడం జరిగింది అని అయితే ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. మనం అదే పాయింట్ మీద వెళ్ళి అక్కడ మాట్లాడడానికి వెళ్తే వాళ్ళు మరి వాళ్ళ తప్పులని ఏదైనా ఉన్నాయని తెలుసుకోవడానికి మరి ముందుగా మాతో మాట్లాడారో మళ్ళీ లేదో తెలియదు, కానీ అయితే మాట్లాడడం జరిగింది. అక్కడ ఏం చెప్పారంటే ఆ బోర్డు మెంబర్స్ ఎవరైతే మెయిన్ హెడ్ ఆఫ్ ద ఆఫీసర్ ఉంటారో సార్ గారు అయితే మమ్మల్ని మీదే తప్పు, మా తప్పు లేదు మిషన్లో ఎక్కడ లేదు అని అయితే అక్కడ వాదించడం జరిగింది. సరే సార్, అదే తప్పు అయితే మేము ఉండి డైరెక్ట్ ఒకటే మాట చెప్పాము, ఎస్ఐ నోటిఫికేషన్లో మేము క్వాలిఫైడ్ అయినప్పుడు ఇక్కడ ఎందుకు మరి క్వాలిఫైడ్ కాము? ఏ మెంబర్ అయినా ఇటు 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్ ఏ విధంగా తగ్గుతాడు? మరి సెన్సార్ ప్రాబ్లమా లేదంటే
మరి ఇది కావాల్సుకని చేశారా వాంటెడ్గా అయితే మేము ప్రశ్నించడం జరిగింది. లేదు, మేము ఎటువంటి పరిస్థితుల్లో అయితే మేము అలాంటిది ఏముండదు, మీరు నిలబడడం సరిగా నిలబడలేక మీరు మమ్మల్ని తప్పుపట్టకూడదు మీరు అదేనంటే, ఒక అభ్యర్థి 5 నోటిఫికేషన్లు మెయిన్స్ రాసిన అభ్యర్థులు కూడా ఉన్నారు సార్ ఇక్కడ. వాళ్ళు ఏ విధంగా నిలబడారనేది వాళ్ళకి తెలీదా? మరి మీరు ఏ విధంగా చెప్తున్నారు ఇది? మరి ఈ సెన్సార్లు ఒకటే రోజుకి మళ్ళీ 1 సెంటీమీటర్ ఏ విధంగా తేడా చూపెడుతుందని మేము ప్రశ్నిస్తే, అతనుండి మీ కంప్లైంట్ ఏదైనా ఉంటే మీరు మాకు రాసి ఇవ్వండి, మేము చూస్తాంలే అని దాని గురించి పట్టించుకోలేదు. మరి అక్కడ నుంచి డైరెక్ట్గా మేము చైర్మన్ గారికి కలవడానికి వెళ్తే అక్కడ వాళ్ళు చైర్మన్ గారితో సరిగా మాట్లాడించకపోవడం కొన్ని విషయాలు అయితే మాకు తెలుస్తూ ఉంది. బట్ మేము చెప్పాల్సింది అయితే మేము చైర్మన్ గారికి చెప్పాము, సార్ మాకు ఈ విధంగా అన్యాయం జరిగింది సార్ అంటే, మరి ఒక ఎక్స్ సర్వీస్ మెన్ మాతో పాటు కూడా వచ్చారు. సార్ గారు కూడా మరి మేము ఆర్మీ రికార్డ్స్లో ఉన్నది మా హైట్ మేము ఎలా పోతాం సార్ అంటే, ఆ విషయానికి చైర్మన్ గారు మరి అక్కడ ఉన్న బోర్డు మెంబర్స్తో దీనికి ఏం సమాధానం చెప్తారన్నట్లు అయితే చెప్పడం జరిగింది. మరి మనం అక్కడ ముందుగానే చైర్మన్ గారికి వాళ్ళు పూసగుచ్చినట్టు ఇలా జరిగింది అని వాళ్ళు చెప్పడం వల్ల చైర్మన్ గారు కూడా ఇది కొంచెం అంత సీరియస్గా అయితే తీసుకోలేదు అని అనిపించింది. బట్ ఏంటంటే వాళ్ళ ప్రాబ్లం అయితే రెక్టిఫైడ్ అయింది. ఆ ప్రాబ్లం రెక్టిఫైడ్ అయిన తర్వాత ఇలా జరిగింది సార్, ఇంత మరి ఏ విధంగా జరుగుతుంది, హైయర్ క్వాడర్కు మేము క్వాలిఫైడ్ వాళ్ళం, ఇక్కడ క్వాలిఫై కాకపోవడం ఏంది, ఇది ఎక్కడ తప్పు జరిగింది, దయచేసి మాకు న్యాయం జరిగింది అంటే, సార్ గారండి మేము చూస్తాము, మీ కంప్లైంట్ లెటర్ అయితే ఇవ్వండి, చూసిన తర్వాత మేము రెఫర్ చేస్తామని చెప్పారు. రెఫర్ చేసిన తర్వాత దాన్ని సార్ గారు ఒక చివరిలో ఏం చెప్పారంటే, 5 మందికి 10 మందికి అయితే మళ్ళీ మేము ఇంత ఎక్విప్మెంట్స్ రెడీ చేసి మళ్ళీ మీకోసం అయితే మేము పెట్టలేం కదమ్మా, ఒకవేళ స్ట్రెంత్ ఏమైనా ఇలానే జరిగిందని మాకు వస్తే కనుక మేము ఆలోచిస్తామని చెప్పారు. మరి చైర్మన్ గారు ఇది లోపలైతే వాళ్ళకు కూడా తెలిసింది, ఇది అన్యాయం అయితే జరిగిందనే ఒక ఇంటెన్షన్ వాళ్ళకి అర్థమైంది. మరి ఎవరైతే ఆస్పిరెంట్స్ హైట్ డిస్క్వాలిఫైడ్ ఉన్నారో 2016 అయితే 18 అయితే ఏదైనా ఎస్ఐ ఈ 2023 ఎస్ఐ అయితేనేమి ఎవరైనా సరే, మీరు డిస్క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మీరు చేయాల్సిన తక్షణ కర్తవ్యం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళాలి. మీరు రాని వాళ్ళు ఉంటే కూడా స్క్రీన్ మీద మెయిల్ ఐడి చెప్తాను, mail.slprb@ap.gov.in అనే APSLPRB వెబ్సైట్కి అయితే మీరు మీ యొక్క బాధని మేము ఈ విధంగా అప్పట్లో మేము క్వాలిఫై అయినాము, ఇప్పుడు మాకు అన్యాయం జరిగింది ఈ సెన్సార్స్ వల్ల, దయచేసి మరలా మాకు ఈ హైట్ అనేది మెజర్మెంట్స్ మళ్ళీ మాకు కొలిసి మాకు న్యాయం చేసి మళ్ళీ ఈవెంట్ పెట్టాలని అయితే మీరు ఒక టైప్ చేసి, మీరు ఏదైతే క్వాలిఫైడ్ అని ఉన్నారో ఆ క్వాలిఫైడ్ అయిన ఒక ఏదైతే మెమరాండమ్స్ ఉన్నాయో ఆ మెమరాండమ్స్ని మీరైతే అటాచ్మెంట్ చేసి మెయిల్ అయితే పంపండి. స్టేట్ వైడ్గా ఎంతమంది ఉన్నారో అంతమంది మీరు మెయిల్ చేస్తే మాత్రం దాదాపుగా నాకు తెలిసినంత వరకు అయితే 4,000 నుంచి 5,000 మంది పైనే ఉంటారు ఇలా చేసిన వాళ్ళు, అప్పీల్ చేసిన వాళ్ళే. అప్పీల్ చేయని వాళ్ళు చాలా ఇంకెక్కువనే ఉంటారు. దయచేసి మీరంతా ఈ విధంగా చేస్తే మాత్రం చైర్మన్ గారు దీనిపైన అయితే పాజిటివ్గా ఒక డిసిజన్ తీసుకోవడానికి అయితే అవకాశం ఉంది. ఎలా అంటే అక్కడ ఉన్నటువంటి మెంబర్స్ మ్యాక్సిమం ఇది మనదే తప్పు అనేటట్లు చూస్తున్నారు, కానీ మరి ఆ విధంగా ఎక్కడ తప్పు జరిగిందని తెలుసుకోలేకపోతున్నారు వాళ్ళు. ఈ చైర్మన్ గారు అయితే మనకు పాజిటివ్గా ఉన్నారు, దయచేసి మీరైతే మెయిల్ చేయండి, ఏదైనా సరే పాజిటివ్గా రావడానికి అవకాశం ఉంది. మళ్ళీ మేము కలవడానికి మేము ట్రై చేస్తాం, డెఫినెట్గా అయితే దీనికోసం పోరాడడానికి అయితే మేము సిద్ధంగా ఉన్నాం. దీనికోసం పీసీ వారియర్స్ మా టెలిగ్రామ్ ఛానల్ ద్వారా అయితే మేము ఖచ్చితంగా పోరాడతాం. మీరు ఎవరైనా సరే పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికైనా, జెన్యున్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికైనా కానీ మా యొక్క ఛానల్ అయితే మీరు జాయిన్ కావండి, పీసీ వారియర్స్ టెలిగ్రామ్ ఛానల్లో. అలాగే హైట్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే కింద డిస్క్రిప్షన్లో పీసీ వారియర్స్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తున్నాం, దాంతోపాటు హైట్కి సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్ కూడా మేము కింద ఇస్తున్నాం. అలాంటి వాళ్ళు జాయిన్ అయ్యి మీరు మాతో డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. ఇది ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి మరి నా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.